ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఇవాళ విశేషమైన రోజు. మీ కోరికలేమైనా చీటీలో రాసి దేవుడికి దండం పెట్టుకుని చీటీలు ఇందులో వేయండి. వాటన్నిటినీ కలిపి మరలా ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసుకొని ఇతరులు రాసిన కోరికను తెలుసుకొని అది నెరవేరడానికి సాయం చేస్తానని ఈ విశిష్టమైన రోజు మాట ఇస్తే ఆ పార్వతీ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు మీ మీద ఉంటాయి. సంతోషం పంతులు గారు, ఎంత మంచి మాట చెప్పారు. మన కోరికలు మనం తీర్చుకోవడం కాదు, మన కోరికలు రాసి పాత్రలో వేశాక అన్నీ కలిసిపోయి చీటీ తీసుకున్నాక అవతలి వారి కోరిక తీర్చడంలో మన పాత్ర ఉంది చూశారు, అది ఎంతో పుణ్యకార్యం. అవునమ్మా. ఒక్కొక్కరు 3-4 కోరికలు చీటీలో రాయొచ్చా పంతులు గారు? అన్ని కోరికలున్నాయంటే నీకు? ఒకటే రాయాలమ్మా. నువ్వు రాయి బావా. ఎందుకు రాయను? నా కోరిక తీర్చడానికి నలుగురు సాయపడతారంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నలుగురు కాదండి, ఆ చీటీ ఎవరికో ఒకరికే వస్తుంది, వాళ్లే హెల్ప్ చేస్తారు. చూద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా. ఏం రాస్తున్నావు బావా? ఏయ్, చూడకు. తర్వాత ఎవరో ఒకరు చూస్తారు కదా. అది వేరే విషయం, ముందైతే రాయనివ్వు. ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసుకోండి. అయ్యో పంతులు గారు, అన్ని చీటీలు కలపండి, లేదంటే ఎవరు రాసిన చీటీలు వాళ్లే తీసుకునేలా ఉన్నారు. చీటీల రంగులన్నీ ఒకటే ఉన్నాయి. అన్ని చీటీలు సరిసమానంగా ఉండటం వల్ల అది ఎవరు రాశారో అన్న అభిప్రాయానికి తావులేదు. సరే, అయినా కలిపేస్తానులే. ఆ, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీసుకొని ఎవరి కోరిక అయితే తెలుసుకున్నారో వాళ్ళ కోరిక నెరవేరడానికి సాయం చేస్తానని భగవంతుడి సన్నిధిలో చెప్పుకోండి. శుభం కలుగుతుంది. అలాగే పంతులు గారు. ఎవరికైనా వాళ్ళు రాసింది వాళ్ళకే వచ్చిందంటారా? అలా వచ్చుండదులేండి. ఒకరి కోరిక తీర్చడానికి ఇంకొకరు సహాయపడాలని పంతులు గారు చెప్పాక ఎవరి చీటీ వాళ్ళకి ఎందుకొస్తుందండి? ఇది ఆ భగవంతుడి లీల. ఎవరి చీటీ ఎవరికొచ్చిందో చదవచ్చా పంతులు గారు? నిరభ్యంతరంగా చదవచ్చమ్మా. అలా చదివితేనే కదా ఇతరులకు సహాయపడేది. అయితే ఇంకే బావా, నీకే చీటీ వచ్చిందో చదువు. ఆగండి ఆగండి, ముందు లేడీస్ ఫస్ట్. చిన్నపిల్లవి, ముందు నువ్వు చదవమ్మా. అన్నయ్య ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
ఎవరు రాశారది? నా చెల్లెళ్ళు. చెల్లెళ్ళు కాదండి, చెల్లెలు. ఆ మహానుభావురాలు ఎవరా అని. అది రాసింది నేనే. అనుకున్నాను. ఇలాంటి మంచి మనసు మీకే ఉంటుంది కాబట్టి మీరే రాశారనుకున్నాను. శ్రీవల్లి అక్క, అన్నయ్య ఆనందంగా ఉండాలనేసి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి తను అలా ఉండటానికి నా వంతు సహాయ సహకారాలు నేను కూడా అందిస్తాను. పక్కనా? ప్రామిస్. సరే సరే. నెక్స్ట్ నాగవల్లి నువ్వే. నువ్వు నాకు కావాలి. ఎవరు రాశారు ఇది? నేనే. బావా, నువ్వు కావాలనుకున్న నాగవల్లి మీ ఇంటికే వచ్చింది కదా? ఇక మీదటైనా ప్రేమగా చూసుకుంటాడు అమృత. దేవుడికి మాటిచ్చాడు కదా. చూసుకుంటాడండి, ఎందుకు చూసుకోడు? కావాలని ఆయనే రాశారులేండి. వాళ్ళ ఆవిడికే చీటీ వచ్చాక భర్త కోరిన కోరిక తీర్చడానికి ఏ భార్య అయినా సిద్ధంగా ఉంటుందండి. హ, సార్, ఇక మీ కోరిక తీరిపోయినట్టే. మీరు చాలా లక్కీ పర్సన్ అండి. నేను అన్లక్కీ పర్సన్ రా. నేను రాసిన చీటీ శ్రీవల్లికి వస్తుందనుకుంటే అది నాగవల్లికి చేరింది. అమృత గారు, ఇప్పుడు తమరి వంతే. మనిషి మారాలి. నేనే రాశాను. అదేంటి నాగవల్లి, నేను మారాలా? ఇంకా ఎలా ఉండాలి? ఇప్పుడు బాలేనా ఏంటి? అయ్యో, నువ్వు బావున్నావక్కా. అది రాసింది నీ గురించి కాదు, దేవరాజ్ గురించి. ఇప్పటికైనా తను మారాలని చెల్లి దేవుణ్ణి వేడుకుంటోంది. అవునన్నయ్య. కాని ఆ చీటీ అమృతక్కకొచ్చింది. పాపం తనేం చేస్తుంది? చేస్తుంది చేస్తుంది. టైం వస్తే ఎవరు ఏ విధంగా సహాయపడతారో చెప్పలేం. వీర్రాజుబావుని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలైతే అప్పుడు దేవాబావుని నువ్వు మార్చడానికి నేను కూడా సాయపడతానేమో నాగవల్లి. అంతేనా అమృత? అంతే వదినా, అంతే. ఇప్పుడు జాబిలి వంతు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.